ఇప్పుడు 51వ శతక పద్యాన్ని చదువుకుందాం. పిచ్చి ఆశల దుంపను పెళ్ళగించి పచ్చి తనమెల్ల పండించి ఇచ్చగించి లచ్చి మగడై వచ్చి పైవెచ్చమిచ్చి విచ్చుకొన నిమ్ము నైమిస వెంకటేశ. నా పిచ్చి ఆశలన్నీ పెద్ద దుంపకు వేసే పిలకల్లాగా ఉన్నాయి తండ్రి. వాటిని పూర్తిగా పెళ్ళగించు నైమిస వెంకటేశ. నాకు పరిపక్వత అయిన స్థితిని కలిగించు. లక్ష్మీనాథుడివై నాకు అవసరమైనవన్నీ ఇచ్చి మనసుని పూర్తిగా వికసింపచెయ్యమని కవిగారు తన యొక్క ఎంత అమృతమైన పదాలతోటి పలికారు. 52వ శతక పద్యము. మోహ బంధంబు గంధంబు మొదలుబాపు రెక్కల్ని కట్టుకొని ఒత్తు రేపు మాపు జపతపంబున జీవించు కృపను జూపు వినుత పక్షీస నైమిస వెంకటేశ. ఆశతో నాకు నేనే వేసుకునే బంధాలను తొలగించు తండ్రి. పూర్వజన్మలోని పాపవాసనలు వదిలించు తండ్రి. ఎప్పుడూ నీ దగ్గరకు రెక్కలను కట్టుకొని ఎగిరి వచ్చేలా చూడు వెంకటేశ. నా బ్రతుకంతా నీ మంత్రజపముగా తపస్సుగా సాగేలా అనుగ్రహించు. మా మనసులో పరిపరి విధాలైన మాయా వ్యామోహాలన్నీ తొలగించి నీ నామము చదువుకుంటూ నిన్నే నిత్యము కొలుచుకుంటూ నీ యొక్క విశేష గుణగణాలను 10 మందికి చెప్పుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించు తండ్రి అని మనస్ఫూర్తిగా ఎవరైతే నైమిస వెంకటేశ్వరుని ప్రార్థించారో వారిని స్వామివారు వెన్నంటి చెయ్యి పట్టుకొని నడిపిస్తారు. 53వ శతక పద్యము. వంకరలు తీసి స్వామి నా వంక చూసి బంక వదిలించి మదికి లంకె వైచి పంకమున బడ్డ నన్నొక పంకజముగా ఇంకా చేయరా నైమిస వెంకటేశ. ఓ స్వామి నీ లంకె వైచి పంకమునబడ్డ నన్నొక పంకజముగా ఇంకా చెయ్యరా నైమిస వెంకటేశ అని మేము వేడుకుంటున్నాము. స్వామి మనోదోషాలు వాగ్దోషాలు ఇవన్నీ వదిలించి బంకగా పట్టుకున్న ఈ ఆశలు ఈ మమకారాలు ఈ వీటితో ఒకరికొకరకు ఉన్న లంకెలతోటి మాయతోటి రాగద్వేషాలతోటి మేము పరిగెత్తుతూనే ఉన్నాము. అలా బురదలో పడ్డ మమ్మల్ని చక్కగా బురదలో నుంచి మట్టిలో నుంచి బయటకొచ్చే పద్మంలాగా మా మనస్సుని వికసింపజేయి తండ్రి. ఓ నైమిస వెంకటేశ నీకివే హృదయపూర్వక నమస్కారములు. 54వ శతక పద్యము. మట్టి కొట్టుకపోవుచు పుట్టకట్టి చెట్టు బెరడూడినట్టుగా చేయు తపము తట్టుకొనలేను కరుణించు గట్టు చేర్చు వెట్టి మాన్పుచు నైమిస వెంకటేశ. ఈ నైమిసారణ్యములో ఋషులు మట్టి కొట్టుకుపోతూ పుట్టలు కట్టి చెట్టు బెరడు ఊడిపోయినట్టు అంటే చెట్టుకు కనుక తన బెరడు ఊడిపోతే ఎలా ఉంటుందో శరీరము శిథిలమైపోయేలాగా తపస్సు చేస్తున్నారు. అంత బాధ కోర్చి నేను అలా తపస్సు చేయలేనుగా తండ్రి. నన్ను నీవే తగిన సాధన చేయించి అనుగ్రహించు. నన్ను ఈ కవితా యోగ సాధనలోనే చేసేలాగా అనుగ్రహించమని మన కవిగారు పవిత్రమైన తన యొక్క వాక్కుతోటి తన హృదయానికి భగవంతుడి అయిన నైమిస వెంకటేశ్వర స్వామి కన్నులకు కనబడ్డట్టు ఆయనతో మాట్లాడుతున్నట్టు ఎంత చక్కగా వివరించారో. ఈ అమృతమైన పదాలను విన్నా మన జన్మ ధన్యమవుతుంది. ఆ నైమిస వెంకటేశ్వరుణ్ణి మనమందరము ఒకటే వేడుకుందాం. ఈ సంసారంలో మునిగిపోకుండా చెయ్యి పట్టుకుని నడిపించు తండ్రి. తెలిసి తెలియక చేసిన తప్పుల్ని క్షమించి మమ్మల్ని చల్లగా నడిపించు అని వేడుకుందాము. 55వ శతక పద్యము. చిన్ని ముడులను తీయుచు చిక్కుకొందు పెక్కు చిక్కుముడుల నన్ను చక్క చేసి పాటతోడ పాదాలకు కోటిగతుల పీటముడి పెట్టు నైమిస వెంకటేశ. చిన్ని చిన్ని సమస్యలనే ముడులు తీస్తూ పెద్ద చిక్కుముడుల్లో చిక్కుకుంటాను నేను. నాకు చక్కని జ్ఞానాన్ని ప్రసాదం చేసి నాకు
చక్కగా జ్ఞానాన్ని ప్రసారం చేయి తండ్రి. నా పాటతో నీ పాదాలకు ఎప్పటికీ ఊడని పీటముడి పెట్టు తండ్రి. మనము సంసారం అనే పీటముడుల్లో మునిగిపోయాము. ఆ ముళ్ళన్నీ చక్కగా తీసే యొక్క శక్తి ఎవరికుంది? మాయా ప్రపంచాన్ని సృష్టించిన పరమాత్మకే ఆ శక్తి ఉంది. అటువంటి పరమాత్మని మనస్ఫూర్తిగా మనని సంసారంలో మునిగిపోకుండా చక్కగా నడిపించు అని మనము మనస్ఫూర్తిగా ప్రాధేయపడుతూ వేడుకుందాము. ఓం నమో